స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమానికి కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూలన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేసి మా సమన్వయకర్త బిఎస్ మక్బూలన్న గారు ఇంతకు ముందే చెప్పడం జరిగింది. కానీ కదిరి నియోజకవర్గాన్ని ఒకసారి గమనిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్లతో పార్నపల్లి రిజర్వాయర్ నుంచి కదిరి మున్సిపాలిటీకి నీళ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కదిరి మున్సిపాలిటీకి ఒక ఇమాంల కోసం, మౌచన్ల కోసం ఒక కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పేదల కోసం హమాలి కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇందిరమ్మ గృహాలని చెప్పేసి ఎక్కడ ఒక పూరె గుడిసె కనిపించకుండా కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా అప్పట్లో పక్కా గృహాలను అమలు చేసిన ఘనత కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో టీడీపీ నాయకులు చెప్తా ఉన్నారు, రాజశేఖర రెడ్డి కుటుంబం 30 కిలోమీటర్లు ఉంది, ఏం చేసిందని చెప్పేసి. ఇప్పుడు మా సమన్వయకర్త చెప్పిన విధంగా కానీ, మేము చెప్పిన విధంగా కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ వైఎస్ఆర్ కుటుంబంతోనే జరిగాయి ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చెర్లోపల్లి రిజర్వాయర్ ముంపు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ముంపు ప్రాంత బాధితుల కోసం గట్ల దగ్గర ఒక కాలనీని ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. ఆ కాలనీ కందికుంట వెంకటప్రసాద్ పేరుతో ఉంది. ఆ కాలనీ ఇచ్చిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మన కదిరి నియోజక ఇన్ఛార్జి మక్బూల్ గారికి మరియు పార్టీ శ్రేణులకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు. అపార భగీరథుడు, జలయజ్ఞ ప్రదాత, రైతు బాంధవుడు, అలసిపోని బాటసారి, మడమ తిప్పని మాట మారని మహారాజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యులు కల్పించినారు. ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్లు కల్పించినారు. అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినారు. ఆయన యొక్క పరిపాలనలో మన రాష్ట్రంలో ప్రజలకు మంచి సస్యశ్యామల పరిపాలన అందించినారు. మంచి స్వర్ణయుగ పరిపాలన అందించినారు. ఆయన యొక్క బాటలో నడుచుకుంటూ ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మంచి పరిపాలన అందించినారు. రాబో 2029 సంవత్సరంలో జరుగు శాసనసభ ఎన్నికల్లో తిరిగి మనమందరము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండలంలో ఒక పండగ వాతావరణం నెలకొల్పంది. ఎందుకంటే మన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, మా అభిమాన నాయకుడు, మా అభిమాన దేవుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఒక పండగ వాతావరణం చేసుకుంటున్నారు. నేను చెప్పేది ఏమంటే, మనం గతంలో పురాణాల్లో చదివాం, ఆ రోజు శ్రీరామరాజ్యంలో నీతిగా, నిజాయితీగా ధర్మపాలన చేసినాడని చెప్పి మనం చూడలే అది. కానీ రాజన్న పాలన చూసినాం. రాజన్న పాలనలో ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం ఎంత లబ్ధి పొందిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన గుండె ఆగి ఆయన మరణిస్తే, ఆయన మరణించిన రోజు 750 కుటుంబాలలో 750 మంది చనిపోయినారంటే ఆయన మనిషి దేవుడా అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆయన ఫోటో ఈరోజు ఉందంటే నిజంగా ఆయన దేవుడే అని మనం ఖచ్చితంగా అనుకోవాల్సి వస్తుంది. ఆయనకి మించిన పథకాలు చేపట్టి తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయనకి మించిన పేరు తెచ్చుకొని ఆయన ఇంకా ఆయన కంటే ఎక్కువ ఒక మహాత్ముడై నిలిచినాడని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనం చూస్తున్నాం
గతంలో రాజశేఖర రెడ్డి పాలన చూసాం, జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం, గత 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు పాలన చూస్తున్నాం. ఈ 2 సంవత్సరాల పాలనలో రామరాజ్యం పోనీ రాజన రాజ్యం పోనీ రావణ రాజ్యం ఏర్పడింది. ఈ రావణ రాజ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులను కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకందరికీ తెలుసు. ఏమన్నా ఒక్క మాట మాట్లాడినా కూడా, ఒక పోస్ట్ పెట్టినా కూడా జైలులోకి తోయేస్తున్నారు. నేను చెప్తున్నాం, ఇవాళ ఇది గత 15 రోజుల క్రితం మన జిల్లాకు సంబంధించి చూసుకుందాం. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన్ను లారీతో గుద్ది చంపాలనుకున్నారు. ఇది ఖండిస్తే కానీ ఈ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు అర్రా గిర్రా పోరా ఏం చేసుకుంటారు, నీదే అసలు నీకు సంస్కారం ఉందా? ఒక ఎమ్మెల్యేనా, ఒక మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు అభివృద్ధి వైపు చూపి అభివృద్ధి చేయండి. మా నాయకుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, అభివృద్ధి చేస్తే మంచి చేస్తే ఏ పార్టీ వాళ్ళైనా ఏ కులానికి పైన ఏ మతమైనా ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా మతం చూడడం రాజకీయం చేయం. అభినందించండి. ఒకవేళ చెడు చేస్తే మాత్రం విమర్శించండి, నిలదీయండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ మాటలన్నీ కట్టుబెట్టి మంచి హృదయంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, మా మక్బూల్ అన్న గారికి, ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం.